విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది చెప్తుంటారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంత లాస్ వచ్చింది, డీన్ గెట్ ద బెనిఫిట్స్ అని అంటుంటారు కదా. అసలు ఏంటి మేడం, ఎందుకు లాస్ అవుతారు? అంటే మనమే ముందు చూపు భవిష్యత్తు బాగుండాలని మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా. వేర్ దే విల్ గెట్ ద లాస్, హౌ దే విల్ గెట్? ఇవి మోస్ట్లీ నాకు నేను ఏవైతే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేసి అనగానే మ్యూచువల్ ఫండ్ రిస్క్ లాస్ అయ్యింది అంటారు. వాళ్ళు ఎందుకు లాస్ అయ్యిందంటే చాలా మంది వాళ్ళు రేపు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అడ్వైజర్ లేకుండా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఒక 1 month నుంచి చాలా డౌన్ ఫాల్ లో ఉన్నది. మీరు మిగతా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా చేస్తే మీరు డైలీ మీ పోర్ట్ఫోలియో చూసుకోరు. బ్యాంక్ లో వేసుకున్నప్పుడల్లా లేదా ఇన్సూరెన్స్ లోని మీ పోర్ట్ఫోలియో ఎక్కడ వెళ్తుంది, బ్యాంక్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఈవెన్ సింపుల్ గా మనం వాడే SMS చార్జెస్ కి కూడా మనకి బ్యాంక్ చార్జ్ చేస్తుంది, SMS అలర్ట్ కి కూడా. ఓకే, కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఇచ్చేసారు. ఆ యాప్ లోని పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం వీళ్ళు చూస్తారు. అండ్ ఎవరైనా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లోని CNBC ఈ బిజినెస్ న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది, వాళ్ళు టీవీలో అదే నడుస్తుంది. సో మార్కెట్ అప్ వెళ్ళానంటే అయితే ఓకే, డౌన్ ఉన్నదంటే నేను వేసిన 50-25 లక్షలు ఎక్కడ తక్కువ అయిపోతాయో. సో ఆ ఫియర్ తోని వితౌట్ ఇన్ఫార్మింగ్ వాళ్ళ అడ్వైజర్ ని వాళ్ళు రిడెంప్షన్ చేసేస్తారు. డౌన్ అయిపోతుంది, మొత్తం లాస్ అయిపోతుంది, జీరో అయిపోతుంది అనేసి. కానీ మనం ఉన్న మన కంట్రీ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వెల్ డెవలప్డ్ కంట్రీ. ఏవైనా మార్కెట్ లో సెంటిమెంట్స్ వచ్చాయంటే చిన్న చిన్న కంట్రీస్ కి వస్తాయి, రైట్? ఇండియాలోని కోవిడ్ కన్నా పెద్దది ఏదీ లేదు. అందులోని మనం సర్వైవ్ అయ్యాం. అంటే డిమానిటైజేషన్ అయింది ఒకనకప్పుడు. డిమానిటైజేషన్ అయినప్పుడు ఏమైంది సార్? మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం కదా. ఫోన్ పేలు, గూగుల్ పేలు అన్ని అప్పటి నుంచి స్టార్ట్ చేసామా? ఇవాళ ఎన్నిసార్లు వెళ్తున్నాం మనం ATM కి? ఒకనకప్పుడు డబ్బులు లేకపోతే బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు, మనం స్కానింగ్ చేసేసుకుంటున్నాము, అయిపోతున్నాయి. కోవిడ్ లోని మార్కెట్ ఎక్కడ నడవలేదు, ఆఫీసులు లేవు, పిల్లలకి స్కూల్ లేవు, జూమ్లు వచ్చాయా, వర్క్ చేసుకున్నామా, ఏదైనా ఇబ్బంది అయిందా? లేదు కదా. సో ఇంతకన్నా పెద్దదైతే ఏమీ రాదు. ఎక్కడో ఏదో అవుతుంది కదా అనేసి వీళ్ళు ఏంటంటే ముందే అడగకుండా వాళ్ళు రిడెంప్షన్ చేసేస్తారు. ఆబ్వియస్లీ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక 6 months 1 year వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటో లాస్ కనిపిస్తుందండి. 2 years అండ్ మోర్ దెన్ 2 years వాళ్ళకి ఎక్కడ కూడా లాస్ కనిపించదు. మోర్ దెన్ 2 years ఉండదు, తక్కువ వీళ్ళకి అయితే కనిపిస్తుంది. కానీ 10,000 పెట్టాను, 700 రూపాయలు తక్కువ అయిపోయాయి, అమ్మో ఇంకా పోతాయి అనేసి తీసేస్తారు. ఇంకా వీళ్ళు ఏంటంటే మాది లాస్ అయిపోయింది మార్కెట్ లోని, మాకు లాస్ అయిపోయింది. ఎవరైనా గన్ పెట్టుకొని కూర్చున్నారా, నువ్వు తీయి లేకపోతే అయిపోతుందని. ఎలా అయితే మనము అప్ వెళ్ళినప్పుడు మార్కెట్ ఎలా సంతోషపడ్డామో, డౌన్ వచ్చినప్పుడు కూడా ఓపిక పట్టాలి. అందుకని గోల్ ప్లానర్ అనేసి అంటున్నాం కదా. నాకు ఎవరైనా క్లయింట్ కాల్ చేస్తారు అనుకోండి, ఓకే మనం దేనికోసం అని పెట్టుకున్నామండి, ఏంటి మన గోల్స్ అంటే, మేడం ఒక ఫండ్ రిటైర్మెంట్ కోసం ఉంది, ఒకటేమో పాప ఎడ్యుకేషన్ కి, బాబు ఎడ్యుకేషన్ కి, వాళ్ళిద్దరు మ్యారేజ్లకి. అంటే మనం ఈ 2-3 నెలలు ఏమైనా మనకి ఉన్నాయా పెళ్లిళ్ళు అవి చేయవలసినవి, రిటైర్మెంట్ లేదండి, ఇంకా టైం ఉంది కదా, డోంట్ పానిక్. మీ దగ్గర ఇంకేమైనా టైం ఉందా, డబ్బులు ఉన్నాయా, పెట్టండి. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా గోల్డ్ ఉన్నది, గోల్డ్ కొనుక్కొని కనేసి వెళ్తాము. గోల్డ్ కొనుక్కొని వెళ్ళినప్పుడు అది ఏ రేట్ ఉందో అదే రేట్ లో కొనుక్కుంటాం. ఒకవేళ తక్కువ అయింది అంటే మనకి అక్కడ లేకపోయినా మనం వెళ్ళి కొనుక్కుంటాం, తక్కువ అయింది కదా అనేసి. మార్కెట్ కూడా అలాగే, మార్కెట్ డౌన్ అయ్యింది అంటే దట్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్. అండ్ చాలా మంది ఏం చేస్తారు, పాత సీనియర్లది వాళ్ళవే రిటర్న్స్ చూస్తారు, వాళ్ళు ఇంత పెడితే ఇంత వచ్చింది, సో మనం కూడా పెట్టాలి అనేసి వస్తారు మార్కెట్ లో. కానీ వాళ్ళలాగే రిటర్న్ కావాలంటే వాళ్ళు ఎంత టైం ఇచ్చారు, ఏదంటే ఇస్తారు. బట్ ఈ డౌన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఈ డౌన్ మార్కెట్ మీకు ఆల్మోస్ట్ ఒక 1-2 years బ్యాక్, నిన్న మొన్న ఆల్మోస్ట్ మనకి 78,000 దాకా వెళ్ళిపోయింది సెన్సెక్స్. 23,000 లో నిఫ్టీ ఉండేది. అది ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎలా ఉండేదో, ఇది మనకి కూడా అదే టైము. చక్కగా చేసాము అంటే వాళ్ళతో పాటు మనం కూడా కలిసేవాళ్ళం. కానీ జనాలు అది చేయకుండా రిడెంప్షన్ చేద్దామా, ఏమవుతుంది అనేసి పానిక్ అవుతూ ఉంటారు. సో డౌన్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ ఫర్ ది ఇన్వెస్టర్. అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలంటారు. పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉంటేనే వాళ్ళకి వెల్త్ క్రియేషన్ అవుతుంది.